నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ లో ఉన్న హిందూ విద్యార్థుల తల్లిదండ్రులందరూ తస్మాత్ జాగ్రత్త. ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటి అంటే, చదువు చెప్పండి అంటే మతపరమైన పాఠాలు చెప్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే కొన్ని ముస్లిం మైనారిటీ స్కూళ్లు పాఠాలకు బదులుగా చట్ట విరుద్ధంగా ఖురాన్ని బోధిస్తున్నాయి. ముస్లింలు ప్రతిరోజు చేసే నమాజ్, సురా ఫతీహా, కల్మాను ప్రాక్టీస్ చేయాలి అని స్కూల్ పిల్లలకు ఏకంగా డైరీలో రాసి హోంవర్క్ ఇస్తున్నాయి. ఓ స్కూల్ యాజమాన్యం ఈ తతంగం చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? దానికంటే ముందు మనం ఒక వీడియో చూద్దాం. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం మనం. ఈ డైరీలో రీడ్ 1-2 కల్మా, సెకండ్ క్లాస్ అమ్మాయి డైరీ ఇది. రీడ్ 1-2 కల్మా. ఇదేంది? జూలై 11న డేట్. జూలై 11న ఈ కల్మా చదవమని ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ చూడొచ్చు, రీడ్ సురా ఫలీహా రాయమని రాసిన. అంటే ఒక్కసారి కాదు, 2-3 సార్లు మనకు డైరీలో కనిపిస్తుంది. కానీ ఆ పేరెంట్ మాట్లాడిన వీడియోలో ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోలో చాలా సార్లు ఇంతకు ముందు కూడా మీ దృష్టికి నేను తీసుకొచ్చిన ఈ విషయాన్ని మీరు కావాలనే చేస్తున్నారు. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha, strike off kya hai previous paper mein. I am not going to leave this name mutta liya kissa. It is not mandatory for, it is not mandatory for us. Get every diary, each and every diary. Actually teacher రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? మీరు మ్యాండేటరీగా కల్మా చదవాలి, సురా ఫతీహా చదవాలి అని చెప్తున్నప్పుడు భగవద్గీత కూడా చదవాలి అని బుక్స్ లో రాయాలి. ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా మాకు అని చెప్తున్నది ఈ డ్రెస్ వేసుకున్నామే ఈమె. సో మ్యాండేటరీగా మరి భగవద్గీత కూడా నేర్పించాలి కదా మీరు అని ఆమె అడుగుతున్న క్వశ్చన్. ఈవిడ ఒక్కళ్ళు ఏదో సంజయ్ అంటే అక్కడ కొంచెం అందరినీ సర్ది చెప్పేదానికి ట్రై చేస్తుంది తప్ప ఈమె పేరెంట్ ఆవేదన ఈమెకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఏం లేదు. సో ఇది జరుగుతుంది. అంటే స్కూల్ అంటే ఏంటి మనకు తెలుసు, అన్ని మతాల వాళ్ళు కలిసి చదువుకునే ఒక ప్రదేశం. ఇదేదైతే పాత బస్తీ సైదాబాద్ స్కూల్ ఉందో అది రెగ్యులర్ స్కూల్. అక్కడ దాన్ని పూర్తిగా మదర్సాలాగా మార్చేయాలని కొందరు చాలా గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మాత్రం అర్థం చేసుకున్న పరిస్థితి లేదు. మరి ఇక్కడే మెజారిటీ హిందూ సమాజానికి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా హిందూ పిల్లల పేరెంట్స్ కి పాఠాలు నేర్పండి, కానీ పాఠాలు నేర్పండి, ఇంకేమైనా మంచి విషయాలు నేర్పండి, కానీ నమాజులు లేకపోతే ఈ సురా ఖలీఫా ఇట్లాంటివి నేర్పించటం, ఏకంగా ఖురాన్ని నేర్పించటం ఈ ముస్లిం విద్యా సంస్థల మీద అయితే దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. మరి ఇది స్కూల్ రిలేటెడ్ సక్సెస్ స్కూల్. దీని పేరైతే సైదాబాద్ లో ఉన్న సక్సెస్ స్కూల్. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం. అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు మన విద్యార్థుల్ని చాలా కార్పొరేట్ స్కూళ్ళు, అవి ఎవరివైనా ఏ మతం వాళ్ళు స్థాపించినవి అయినా కూడా కనీసం లోపలికి అనుమతించరు. మన హనుమాన్ మాల వేసుకున్న పిల్లలకి కండువాలు కప్పుకుంటే కండువాలు తీసేయాలని చెప్తున్నారు. కొన్ని విద్యా సంస్థలు అయితే ఏకంగా బొట్లు కూడా పెట్టుకొని ఇవ్వట్లేదు. మరి దాన్ని అడిగే వాళ్ళే లేరు. మరి ఇక్కడ కల్మా, సురా ఫతీహా, ఇంకా ఏదేదో చదవమని ఏకంగా డైరీలో హోంవర్క్ లాగే ఇస్తే బలవంతంగా పిల్లలతోటి ముస్లిం ప్రార్థనలు చేపిస్తుంటే అడిగే వాళ్ళు ఎవరు? మన హిందూ దేశంలో ఇట్లాంటి అన్యాయం పిల్లలతోనే స్టార్ట్ అయితే, అది కూడా సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఇంత చిన్న పిల్లలతో స్టార్ట్ అయితే తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా ప్రశ్నించాలి. ప్రజా సంఘాలు, పాఠశాల యాజమాన్యాన్ని చాలా గట్టిగా నిలదీయాలి. ఒక పేరెంట్ అడిగితే అది అక్కడ ఏ చిన్న మార్పును కూడా తీసుకొస్తుందనే హోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక లేడీ ఇవిడున్నారు, బొట్టు పెట్టుకుంది. ఆమె చూస్తే కొంత అంటే వీళ్ళు ఇతర మతంలాగా అనిపించట్లేదు, కానీ ఆమె కూడా సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తుంది తప్ప అక్కడ పెద్దగా ఈమెకు రెస్పాన్స్ ఇచ్చిన, ఈ పేరెంట్కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. సో వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి? విద్యా సంస్థలు మతపరంగా చాలా తటస్థంగా ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా మత విశ్వాసాల్ని సమానంగా గౌరవించాలి. మన మతాన్ని మనం చాలా గౌరవంగా చూసుకోవాలి, ఇతర మతాల్ని గౌరవించాలి. ఇది అందరూ అనుసరించేలాగా పిల్లల్ని సిద్ధం చేయాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇది ఎవరు ప్రశ్నించాలి? ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఉన్న స్కూల్లో ఇట్లా జరుగుతుంటే మిగతా స్కూళ్ళల్లో డైరీల వరకు వస్తున్న విషయం ఎంతమంది వరకు వస్తుంది? డైరీలో రాసిండ్రు కాబట్టి ఇది ఇప్పుడు చూపించడానికి ఒక ప్రూఫ్ లాగైనా దొరికింది. అసలు స్కూల్ లోపల ఏం చేస్తున్నారు, ఏ పాఠాలు నేర్పుతున్నారు, ఏం నేర్చుకోమని చెప్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అనేది తరచూ తనిఖీ చేసే పేరెంట్స్ ఎంతమంది? ఖచ్చితంగా
ఈ ఘటన దృష్టి అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకసారి పిల్లలతో మాట్లాడాలి. పిల్లల్ని ఇది ఇంకొక డైరీ కూడా ఇక్కడ చూద్దాం. రీడ్ 1-2 కల్మా 1-2 లెసన్స్ కల్మాలో 2 చదవాలట. మళ్ళీ తర్వాత ఎందుకో మరి ఎవరు కొట్టేసిండ్రో దాన్ని కొట్టేసిండ్రు. రీడ్ సురా ఫతిహా, ఇది సంగతి. సో ప్రశ్నించేది ఎవరు, ప్రశ్నించాల్సింది ఎవరు? హిందూ సంఘాలు దీన్ని ఎట్లా కట్టడి చేయాలి? ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి విద్యార్థి డైరీ త్రూ తీసుకొచ్చేంత స్కోప్ ఉండకపోవచ్చు. కానీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, ముఖ్యంగా ఇట్లాంటి స్కూళ్ళల్లో, ఇట్లాంటి ఒక మతానికి సంబంధించిన స్కూళ్ళల్లో హిందూ పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు అని తనిఖీ చేయాల్సిన బాధ్యత హిందూ పేరెంట్స్ది. దిస్ ఇస్ స్పెషల్ టాపిక్ టుడే. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.